ప్రైజ్ లార్డ్ అందరికీ దేవుని ప్రశస్త నామములో మీ అందరికీ వందనములు. అందరూ బాగున్నారా? ఈరోజు మనము ఒక మంచి వృక్షం గురించి తెలుసుకుందాము. అది ఏంటో చెప్పగలరా? అంటే ఒక మంచి వృక్షం గురించి తెలుసుకుందాం అంటే ఆ వృక్షం గురించి మీరే చెప్పాలి, కానీ మేము ఎలా తెలుసుకుంటామని ఏంటిస్తాను. అబ్రహాం గారు మరి దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం గారు దేవుణ్ణి ఆరాధించేవాళ్ళ? అబ్రహాం గారు క్రైస్తవ కుటుంబం నుండి వచ్చారా? అబ్రహాం గారు ఆయన క్రైస్తవ సంతానమే, కానీ యూదా సంతానమే. బయట వాళ్ళు కాదు, యూదులే, కానీ విగ్రహారాధికులు. మరి దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం గారు మరి మారు మాట్లాడకుండా, దేవుడు అంటే అప్పటికి ఆయనకి తెలియదు, చోటా విగ్రహాలను చేసుకుంటూ అమ్ముతూ పెద్ద బిజినెస్ వాళ్ళ నాన్నగారికి ఉండేది, అబ్రహాం గారి యొక్క నాన్నగారికి. మరి అబ్రహాం గారు మరి ఉన్నతమైన వాళ్ళు, అబ్రహాం గారి కుటుంబం ఉన్నతమైన వాళ్ళే. మరి ఆయన భార్య సారాయి, ఆమె రాజకుమార్తె. ఒక రాజు కుటుంబంలో నుండి ఆమెని వివాహం చేసుకున్నాడు అబ్రహాం గారు. ఆమె ఒక రాజకుమార్తె, మహారాణి. మరి అబ్రహాం గారు మరి దేవుడు పిలిచాడు, ప్రభువు పిలిచాడు, మనం బయలుదేరదామన్నప్పుడు మారు మాట్లాడకుండా మరి తన తండ్రి రాజ్యాన్ని, మరి తన అత్త కుటుంబాన్ని మరి విడిచిపెట్టి అబ్రహాం గారితో బయలుదేరింది. మరి ఆమె మారు మాట్లాడలేదు, ఆమె రాజకుమార్తె. అదైతే మనమైతే ₹1 కట్నం తీసుకొని వచ్చినా భర్త మీద మనకు తెలిసిందేగా. కానీ చాలా తెలుసుకోవాల్సినవి బైబిల్లో ఉన్నాయి. ఎక్కడో ఎవరో ఏయో తీసుకొచ్చి వాటిని వాళ్ళ ఇష్టాసారంగా వక్రీకరించి చెప్పే మాటలు మీరు వినాల్సిన అవసరం లేదు. దేవుడు అవి ఏవైనా రాయించాడు అంటే అవి మీ జీవితాలలోకి రానియకూడదు. వీళ్ళు చేసినట్లుగా మీరు చేయకూడదని దేవుడు రాసి పెట్టి ఉంచాడే. కానీ ఆ పరిశుద్ధ గ్రంథంలో అక్కడ వాళ్ళు చేసినట్లుగా వ్రాసి ఉంచి మనం తెలుసుకునేటట్లుగా అది నిదర్శనంగా ఉంచాడు. దీన్ని ఏం చేస్తున్నారంటే వక్రీకరిస్తున్నారు. సో బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధమైన పుస్తకము. దానికి సాటి అయినది ఏదీ లేదు. పరిశుద్ధ గ్రంథానికి సాటి అయిన గ్రంథం లేదు. అది పరిశుద్ధ, దాని పేరు పరిశుద్ధ గ్రంథం. ఇంకా దేనికైనా ఉందా ఆ పేరు? పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధమైన మాటలే ఉంటాయి. పరిశుద్ధ గ్రంథం అంటే పరిశుద్ధమైన మాటలు ఉంటాయి. పరిశుద్ధమైన దేవుడు వాక్యమై ఉన్నాడు. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యము, సర్వసత్యము. ఆ పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాం గారిని పరిశుద్ధమైన దేవుడు, బైబిల్లో ఉన్నటువంటి ఆ గొప్ప శక్తిగల దేవుడు, ఈ సృష్టించిన దేవుడు అబ్రహాం గారిని ఎన్నుకొని మరి రప్పించాడు. ఆయన దేశం నుండి మరి రప్పించినప్పుడు మరి ఆయన గుడారం వేసుకొని గుడారాల్లోనే ఉన్నాడు. ధనవంతుడిగా ఉన్నాడు. ఎన్నో ఎడ్లున్నాయి, ఎన్నో గొర్రెలున్నాయి, ఎన్నో ఆవులున్నాయి. ఆయన ధనవంతుడు. ఆదికాండం చదివితే ఆయన ఎంత ధనవంతుడో. ఆయనకి కనీసం 2,000 మంది ఆయన ఇంట్లో పనివారుగా ఉన్నారు. ఆ ఇంట పుట్టినటువంటి వారు ఇంకా లెక్కే లేదు. ఆ ఇంట్లో పనివారుగా వచ్చి వాళ్ళలోనే అక్కడే పుట్టి అక్కడే పెరిగి ఉన్నవారు చాలామంది ఉన్నారు. మరి అంత గొప్పగా అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఆయన తన కట్టుబట్టలతోనే రావచ్చు, ఆయన ఏమీ తీసుకుని రాలేదు. కానీ దేవుడు పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు ఆయన ఆశీర్వదించాడు, దీవించాడు. గుడారంలోనే ఉంటూ
తనకిచ్చినటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఆయన గుడారం ఎదుట ఒక పెద్ద వృక్షం ఉంది. ఆ వృక్షం దేవుడే వాటిని నాటాడు. దాని పేరు సింధూర వృక్షం. దాన్ని మస్తకి వృక్షం కూడా అంటారు. ఆ సింధూర వృక్షం భూమిని అలంకరించడం కొరకు దేవుడే దానిని నాటాడు. దాని యొక్క జీవితం మూడుగా ఆశీర్వదించబడింది. మరి సింధూర వృక్షం 300 ఏళ్ళు ఫలిస్తూ ఉంటుంది. 300 సంవత్సరాలు అది మరి బ్రతికే ఉంటుంది. మరి అది ఫలించడానికి కూడా సమయం 300 ఏళ్ళు పడుతూనే ఉంటుంది. మరి దాని యొక్క నీడ ఎంత విస్తరించబడుతుందంటే ఆ వృక్షం ఎక్కడైతే ఉందో ఆ వృక్షం క్రింద మరి అనేక జంతువులు చక్కగా సేద తీర్చుకుంటాయి. అట్లా అంటే మరి ఎంతవరకు దాని నీడ ఉంటుంది అని మనము ఆలోచించినట్లయితే 4 or 5 ఎకరాలంతా నీడ దాన్ని కలుగుతుంది. దాని నీడే 4 నుండి 5 ఎకరాల వరకు నీడ, చుట్టుకొలతలో నీడ ఉంటుంది. ఆ నీడలో అనేక పక్షులు, అనేక జంతువులు మరి ఆ నీడలో విశ్రమిస్తాయి. అంత నీడ ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు ఎండలా పడంగాలనే ఇటు వచ్చే ఎండ, ఇటు వచ్చే నీడ, అటుది ఇటు దాట అయిపోతూ ఉంటుంది. ఒకరోజు అబ్రహాం గారు ఎండవేళలో ఆ సింధూర వృక్షం క్రింద ఆయన సేద తీర్చుకుంటూ ఉన్నాడు. సేద తీర్చుకుంటూ ఉన్నప్పుడు దూరం నుండి 3 మనుషుల్ని చూశాడు. ఆయన చూసి దూరం నుండి చూసిన ఇక అబ్రహాం గారు వచ్చేవాళ్ళు ఎవరో కూడా ఆయన గమనించాడు. మనుషులని, దేవుని వ్యక్తులని, దేవునికి సంబంధించిన వ్యక్తులని, మామూలు మనుషుల్ని బెరీజ్ మనం చేయగలమా? ఇప్పుడు అందరినీ అంటలేదు కానీ కొంతమంది గొర్రెల చర్మం కప్పుకున్న తోడేళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళని చూసి మనం రెవరెండ్స్ అని, పాస్టర్స్ అని, సువార్థికులని, ఎవెంజలిస్టులని, దేవుని కొరకు ప్రయాసపడుతున్నారని మనం అనుకుంటాం కదా. అది పప్పులో కాలేసినట్టే. వాళ్ళ దేవుని పరిచారకులు కాదు, దేవుని సేవకులు కాదు. వాళ్ళు ముసుగులో ఉన్నటువంటి అపవాది సంబంధులు. మనం కనుక్కోగలమా? కానీ అబ్రహాం గారు వస్తున్నటువంటి వ్యక్తులు ఎవరో గమనించారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి నేల మటుకు సాష్టాంగపడి నమస్కరించి వాళ్ళని వెంటబెట్టుకొని వచ్చి వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి వారిని మరలా ఆ సింధూర వృక్షం క్రింద కూర్చోబెట్టాడు. వాళ్ళ సింధూర వృక్షము యొక్క నీడలో దేవుడు కూర్చున్నాడండి. ఆ నీడలో, సింధూర వృక్షం యొక్క నీడలో దేవుడు కూర్చున్నాడు. 3 మనుషుల రూపంలో వచ్చిన దేవుడు అబ్రహాము గారికి తెలిసేలాగిన వ్యక్తులుగా వచ్చి ఉన్నారు. దేవుడుగా వస్తే అబ్రహాము గారు చూడగలరా? చూడలేరు. ఎవరికి ఎలా ప్రత్యక్షమయ్యి ఎవరికి ఎలా కనబడితే వాళ్ళు తట్టుకోగలరో ఆ విధముగానే దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. ఆ విధముగా వాళ్ళకి ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. ఆ మనుషుల యొక్క మెంటల్ ఎబిలిటీని బట్టి అలాగా ఆయన చూసి బ్రతికిన నరుడు లేడు. మోషే, నువ్వు బండ సందులోకి వెళ్ళి దాక్కో, నేను ఇలాగ వెళ్ళిపోతాను, నా మహిమను చూస్తావు, నన్ను కాదు, నన్ను చూడలేవు నువ్వు అని అన్న దేవుడు ఆయన మోషేతో. అలాగే మరి అదే మొదటిగా మరి
అబ్రహాము గారు, తర్వాతే మోషే అనుకోండి, ఆయన అన్నమాట, మోషేతో అన్నమాట, దేవుడు మరి ఆదిలోనే అబ్రహాము గారు చూడలేరని చెప్పి ముగ్గురు మనుషులుగా వచ్చిన దేవాది దేవుడు మరి ఆ సింధూర వృక్షము, మస్తకి వృక్షం క్రింద ఆయన కూర్చున్నారు. అంటే దేవుడికి ఆతిథ్యం ఇచ్చినటువంటి, మొదటిగా అబ్రహాం గారి కన్నా ఆతిథ్యం ఇచ్చినటువంటి ఒక జీవం, వృక్షమైన జీవం కలిగింది కనుకే దానికి పళ్ళు వస్తాయి, ఫలాలు వస్తాయి, అది ఫలిస్తుంది, పూలు వస్తాయి, దానికి జీవం ఉంది కనుక. మరి ఆ సింధూర వృక్షం ఎంత ఎంత ధన్యకరమైంది. దాని నీడలో దేవుడు కూర్చున్నాడు అంటే ఎంత ధన్యకరం, దాని జీవితం ఎంత ధన్యకరమైంది. దేవునికి నీడనిచ్చినటువంటి, దేవుని చేత నాటబడిన చెట్టు దేవునికే నీడనిచ్చింది, దేవునికే నీడనిచ్చింది. దేవుని చేత నాటబడిన చెట్టు దేవునికి నీడనిచ్చింది. మనం దేవుని చేత, దేవుని యొక్క ఆత్మచేత మన నాసిక రంధ్రంలో మనము పిండముగా ఉన్నప్పుడే, మన తల్లి గర్భంలో మన నాసిక రంధ్రంలో ఊపిరి ఊదిన దేవుడు, మనల్ని నాటిన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు, మన కొరకు మన యొక్క లైఫ్ని డిజైన్ చేసిన దేవుడు, మన యొక్క ఆకారాన్ని డిజైన్ చేసిన దేవుడు, మన కొరకు టైం వెచ్చించిన దేవుడు, ఆయన కొరకు మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఆయన కొరకు మనం నిలబడలేకపోతున్నాము. నా కొరకు నువ్వు నిలబడతావా అంటే నిలబడలేకపోతున్నాము. నిలబడలేకపోగా వీళ్ళు నిలబడలేకపోతున్నారని ఆయన భూమి నుండి ఆకాశం వైపు అంత ఎత్తైన సిలువ మీద నుండి ఆయన రక్తం అలా కార్చాడు. దీని ద్వారానైనా నాకు నీడనివ్వండి, దీని ద్వారానైనా నన్ను మీ జీవితాల్లోకి ఆహ్వానించుకోండి. నేను మిమ్మల్ని ఇంత ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని నేను సృష్టించిన సృష్టికర్తను, నేను మీలాగా వచ్చాను, మీలాగే బాధపడ్డాను పరిశుద్ధంగా, ఈ పాపము నాకు అంటకుండా నేను బ్రతకగలను. దేవుని కుమారునిగా, మనుష్య కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చి అలా బ్రతికిన దేవుడు ఆయనే దేవుడు. ఆయన ఒక్కడే. ఆయన అలా బ్రతికాడు. ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా వస్తాడు, పరిశుద్ధుల్ని తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యుగ యుగములో ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఎంత బాగుంటుందండి ఆ మాట వింటుంటే. పరిశుద్ధుడైన దేవుడు వస్తాడు, పరిశుద్ధుల్ని తీసుకొని వెళ్తాడు కదా. మరి ఆయనకు మనము ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఒక చెట్టు, ఆయన చేత నాటబడిన ఒక సింధూర వృక్షము, ఆయనకి నీడనిచ్చిన ఆ సింధూర వృక్షము మరి కొన్నాళ్ళు, ఒక 300 సంవత్సరాలు ఆ చెట్లకి దేవుడి అంత ఆయువు ఇచ్చాడు. ఇవి నమ్మదగినవి, ఇవి అనేకులకు ఆశ్రయాన్ని ఇచ్చేవి. అనేకులు వీటి నీడలో విశ్రమించగలరు. ఇవి చల్లనైనవి. ఇవి మనుషుల యొక్క చెడిపోయిన హృదయాలతో ఏమాత్రము కలిసేటివి కావు అని వాటిని భూమిని అలంకరించడం కొరకు సింధూర వృక్షాన్ని దేవుడు నాటాడంట. అలంకారంగా ఉంది, భూమికి అలంకారంగా ఉంది, పరిశుద్ధంగా ఉంది. పరిశుద్ధత ఉండబట్టే ఆ పరిశుద్ధులైన దేవుడు దాని నీడలోకి వచ్చాడు. మనం పాపులముగా ఉంటే పాపుల దగ్గర ఆయనకి దేవుడు ఆ స్థానాన్ని ఆయన తీసుకోడు. ఆ పాపాన్ని తీసివేసి పాపుల దేవుడు అంటున్నారు కదా. వైద్యుడు ఎవరైతే అనారోగ్యానికి గురయ్యారో వాళ్ళకే వైద్యుడు కావాలి. ఆరోగ్యవంతులకు వైద్యుడు ఎందుకు? నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు, వైద్యుడు వచ్చి నిన్నేం చేస్తాడు? పాపంతో, అపచారంతో, వ్యభిచారంతో ఆలందిట్టి 24 hours లేసి యూట్యూబ్ ముందు హాయ్ గొరెల్స్ అది ఇది అంటాం. వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, భాషలతో మాట్లాడుతున్నారు.
వాళ్ళు అలాగంటున్నారు, వీళ్ళు ఇలాగంటున్నారు. ఎంతసేపు ఆళ్ళందిట్ట ఏళ్ళందిట్ట అలా కూడా కాదు, అలా కూడా కాదు. కూర్చొని సోది ముచ్చట్లు వేసుకోవడం, లేకపోతే వాళ్ళని అంటమో వీళ్ళని అంటమో, ఇది కూడా నచ్చదు నా దేవునికి, ఇది కూడా నచ్చదు. ఎంత పాపం కూడా లేకుండా ఉండడం అనేది పరిశుద్ధత. ఆ పరిశుద్ధత కొరకు సృష్టించిన నేను, నా కొరకు మీరు నా వలే ఉండలేరా? ఒక చెట్టు చేసినటువంటి కార్యాన్ని మీరు చేయలేరా? మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండలేరా? అనేకులకు వెలుగుగా ఉండలేరా? నా కొరకు దుర్మార్గపు ఆలోచనలతో గొర్రె వలె ఉన్నానని తోడేళ్ల కార్యాలు క్రియలు జరిగిస్తూ, మందిరాల్ని అపవిత్రం చేస్తూ, ధనాపేక్ష కలిగి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని దేవుని యొక్క పరిశుద్ధ నామములు అణచబట్టలేక అనేకులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది, అందరూ పాస్టర్స్, ఎంతమంది, అందరూ కాదు, ఎంతోమంది ఉన్నారు. ఫేక్ 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 అనేది కూడా చాలా చిన్న మాట. తోడేళ్ళు టైం చూసి టక్మని బ్లడ్ సక్ చేసేసేటటువంటి పాములు. మరి ఆ తర్వాత గురించి ఆలోచించరు. కానీ ముందు మాత్రం ఎవరిని ఏరాలా, అయ్యో పాపపు క్రియలను అణుచుకోలేనోడివి, నువ్వేం పాస్టర్వి, నువ్వేం దేవుని పరిచారకుడివి, నువ్వేం దేవుని సేవకుడివి. ఎంతమంది ఉన్నారు మాధ్యమాలలో చూస్తున్నాం, ఎంత గందరగోళంగా ఉంది. మీ ద్వారా కాదా దేవుని నామానికి అవమానం వస్తుంది, మీ ద్వారా కాదా మంచి పాస్టర్లకి బ్యాడ్ నేమ్ వస్తుంది. అందరూ అలాగే అనుకుంటారు కదా. మీరు చేసే క్రియలను బట్టి మరి మంచి మినిస్ట్రీస్లో పాస్టర్లు వాళ్ళు నడుము కట్టుకున్నారు, పెళ్ళిళ్ళు పేరెంటాలు లేకుండా నడుము కట్టుకొని పరిచర్యలు చేస్తున్నారు. ఇస్తే దశంభాగం లేకపోతే లేదు, వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. పరిచర్య చేస్తున్నారు, నడుము కట్టుకొని సువార్త ప్రకటిస్తున్నారు. ఏ రోజు ఖాళీగా ఉండరు, పరిగెడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి సువార్త చెప్తారు, ఇక్కడికి వెళ్ళి సువార్త చెప్తారు. ఎక్కడ ఒక్క మనుషుడు మార్చబడాలన్న ఆశ వీళ్ళకేమొస్తుందండి? ఏమొస్తుంది? ఆ మనుషుడు దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవునిలో బాప్తిజం తీసుకున్నాడంటే వీళ్ళకేమొస్తుందండి? డబ్బులు వస్తాయా? డబ్బులతో రాజ్యాలను కడతారా? తింటే మీరు తింటారు, మీ పిల్లలు తింటారు. ఆ తర్వాత మీ పిల్లలు కూడా ఇదే పని చేస్తారా? మీరు చేసినట్టే చేయాలిగా. దేనికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు దేవుని సేవకులుగా మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు మనుషులకి? నాకెట్లా తెలుసా? నేను మీలాగే యూట్యూబ్లో చూస్తున్నా. అంటే యూట్యూబ్లో చూడంగానే నిజమైపోయింది, నిజమే అవుతుంది, నిజంగానే పట్టుబడుతున్నారు. కొందరేమో ఈ రకంగా పట్టుబడుతుంటే, కొందరేమో పాపం చిన్న చిన్న సువార్థికులు దేవుని చెప్పుకుందాము, దేవుని గురించి చెప్పుకుందాం అని మైక్ తీసుకొని రోడ్లు వెంటెళ్ళి వాళ్ళకి చెప్తుంటే వాళ్ళకి ₹1 ఇవ్వరండి. వాళ్ళు కొట్టించుకుంటారు, తన్నించుకుంటారు. పాపం ఆ ఊరోళ్ళు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళకపోయినా ఆ రోడ్లోకి వస్తేనే కొట్టేస్తున్నారు వాళ్ళని. వాళ్ళ పరిస్థితులు చూస్తే కనీసం వాళ్ళ కొరకు నిలబడేవాళ్ళు లేరు. ఆ చిన్న సువార్థికులు వారి కొరకు నిలబడరండి వీళ్ళు. వీళ్ళు రోజుకు ఒక కోటు, మళ్ళీ ఈరోజు ఈ కోటేస్తే పిక్ ఇట్ అవుట్, మళ్ళీ దాన్ని పిక్ చేసి అవతల పడేస్తారు. రోజుకు ఒక ₹1,00,000 కోటు. ఏమొచ్చిద్ది? దేవుని కొరకు జనాల్ని పట్టుకొని, దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, మరి దేవుని యొక్క ఆయన్ని ఇంట్రడక్షన్ చేసి వారి పాపముల నుండి వాళ్ళని విడిపించడానికి ప్రయాసపడి వాళ్ళ గాయాల నుండి మరి తప్పించే దేవుడు ఉన్నాడని ఆ దేవుణ్ణి ఇంట్రడ్యూస్ చేసి మీరు అనేక ఆత్మలను రక్షించడానికి ప్రయాస పడకుండా వాళ్ళ రోగాల్ని నేను పోగొడతా, వాళ్ళ యొక్క దిశను మారుస్తా, వాళ్ళ దశను మారుస్తా,
మీకు అను సోదగండ్రు ఇంకేమీ తేడా ఉంటుంది? మార్చేశారు. దేవుని యొక్క సిస్టాన్ని, దేవుని యొక్క లాని మార్చేశారు. బైబిల్ చెప్పేదానికన్నా వీళ్ళు సొంత అసలు మనసు ఎలా ఒప్పుకుంటుందో నాకైతే అర్థమే కాదు. అబ్బబ్బా, దయ్యపాత్మ కలిగిన వాళ్ళు, దయ్యపాత్మ కలిగి అలా చేస్తున్నారు. వాళ్ళకే డబల్ ఉంటుంది, డబల్ శిక్ష ఉంటుంది వాళ్ళకి. మనుషుల్ని మోసం చేస్తున్నారు, మనుషుల్ని మోసం చేస్తున్నారు. డబల్ శిక్ష ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇలా చేయబట్టి అన్యులైన వాళ్ళు మంచి పాస్టర్స్ని, దేవుని కొరకు నడుం కట్టుకున్న పాస్టర్స్ని, పరిచారకుల్ని, సేవకుల్ని పడాల్సిన వాళ్ళ మీద పడట్లా నింద, మంచిగా దేవుని కొరకు నిలబడిన వాళ్ళ మీద నిందలేస్తున్నారు. మరి అంతే కదా, అపవాది యొక్క తంత్రాలు ఇంతే. మరి దాని సొత్తు కదా, మరి అలాంటి పనులు చేసేవాళ్ళు సాతాను సొత్తు, అలాంటి పనులు చేయని వారు దేవుని సొత్తు. కాబట్టి దేవుని సొత్తు మీద బురద జల్లాలి, దాని యొక్క తంత్రం అది. అట్లా దేవునికి నీడనిచ్చేవాళ్ళుగా, దేవుని ప్రజలకు నీడనిచ్చేవాళ్ళుగా, దేవుని వెలుగును అనేకులకు చూపేవారిగా, దేవుని వెలుగులో నడిపించేవారిగా, ఓర్పుతోనూ సహనముతోనూ అనేకులను రాబట్టేవారిగా, దేవుడు చక్కని వరాన్ని ఇచ్చి సువార్త ప్రకటించండి అని అన్నప్పుడు అనేకుల్ని దేవుడి దగ్గరికి తీసుకొచ్చేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక సింధూర వృక్షాన్ని దేవుడు తన కొరకు భూమిని అలంకరించడం కొరకు మరి దాన్ని పుట్టిస్తే, నిన్ను నన్ను కూడా దేవుడు తన జీవాత్మనిచ్చి దానికన్నా ఎక్కువగా మనల్ని ప్రేమించి ఉన్న దేవుడు, దాని నీడలో దేవుడు విశ్రమిస్తుంటే మనం కనీసం మన హృదయం అనే తలుపును కూడా దేవుని కొరకు తీయలేకుండా జీవితాన్ని మన ఇష్టంగా, అపవాది ఇష్టంగా మనం మలుచుకోవడం ద్వారా మనకు వచ్చే నష్టాలు చాలానే ఉన్నాయి. మనం గ్రహించలేకుండా ఉన్నాం, కానీ గ్రహించితే చాలా నష్టాలు మన కళ్ళ ముందు ఉంటాయి. మన ఇష్టంగా మనం ఏది చేయకూడదని, మన స్వనీతి మీద మనం ఆధారపడకూడదని, దేవుని నీతిని ఆధారం చేసుకొని దేవుని కొరకు మనం ప్రయాసపడాలని, దేవుని కొరకు దేవునికి మనం స్థలం ఇవ్వాలి మన హృదయంలో. మీ హృదయమే నా ఆలయం అన్న దేవునికి, ఆయన ఆలయంలోకి ఆయన్ని రానీయకపోతే ఆలోచించండి. నేను ఆలోచించాలి, మీరు ఆలోచించాలి. చెప్పే నేనైనా, వినే మీరైనా, ఎవరైనా దేవుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానించబద్దులమై ఉన్నాము. మనం ఆహ్వానించి సింధూర వృక్షం వలె మనము కూడా దేవునికి ఇష్టమైనటువంటి, ఆయనకి ఆహ్లాదకరమైనటువంటి, ఆయన మనల్ని చూస్తే ఒక నీడలో మనం చల్లటి గాలి, ఒక చల్లటి నీడలో మనం అలా కళ్ళు మూసుకుంటే మనకి ఎంత హాయి అనిపిస్తుందంటే, దేవుడు మనల్ని చూస్తే చాలు అలాంటి ఫీలింగ్ వచ్చేటటువంటి పరిస్థితులు మనలో చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. సింధూర వృక్షం యొక్క విశిష్టత ఇంకా ఉంది, కానీ మనకి అర్థమయ్యే శైలిలో ఇంతవరకు చాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో, మంచి మెసేజ్తో మీ ముందుకు రావడానికి దేవుడు నన్ను ఆయత్తపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్.